బొద్దింకలే కదా అని లైట్ తీసుకున్నారు. కానీ అవే ఇప్పుడు మహమ్మారిలా మారి కేంద్రంపై దండెత్తాయి. తీరు మారేంత వరకు పోరాటం చేశాయి. చివరికి అనుకున్నది సాధించాయి. అనుకున్న లక్ష్యాల్లో ఒకదాన్ని నెరవేర్చుకున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందే అంటూ కొన్ని రోజులుగా ఉద్యమం నడుస్తోంది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వేలాది గొంతుకలు ఒక్కటయ్యాయి. డౌన్ డౌన్ అంటూ నినాదాలు మార్మోగించారు. సదరు శాఖ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు ఎదుర్కొన్న మనోవేదనకు బదులు చెప్పాల్సిందే అని పట్టుబట్టి మరీ కూర్చున్నారు. తప్పు చేసిన వ్యక్తి రిజైన్ చేయాల్సిందే అంటూ డిమాండ్లు పెట్టాయి. 4-5 రోజుల సంప్రదింపుల తర్వాత అనుకున్న ఫలితం వచ్చింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. బొద్దింకల దెబ్బకు ఢిల్లీ పీఠం కదిలిందా? కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలతో కేంద్రం దిగివచ్చినట్లేనా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కారణాలేంటి? మొదట రాజీనామాను పక్కన పెట్టిన కేంద్రం చివరకు ఎందుకు నిర్ణయం మార్చుకుంది? దేశవ్యాప్తంగా యువత ఆందోళనలే కేంద్రాన్ని ఒత్తిడి గురిచేశాయా? కేంద్ర పెద్దల ఆదేశాలతోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారా? ఇది ప్రజాస్వామ్య విజయమా, యువత గెలుపా? మా పోరాటమే గెలిచిందంటున్న కాక్రోచ్ జనతా పార్టీ వాదనల్లో నిజమెంత? ధర్మేంద్ర ప్రధాన్ నిష్క్రమణతో కేంద్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరగనున్నాయి? ఈ రాజీనామా దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది? యువత ఉద్యమాలకు ఇది కొత్త ఊపునిస్తుందా? కేంద్ర ప్రభుత్వానికి ఇది హెచ్చరిక లేక రాజకీయ వ్యూహమా? ఇంతకీ తర్వాత కాబోయే విద్యాశాఖ మంత్రి ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్ను కేబినెట్ నుంచి తొలగిస్తారా, లేదంటే వేరే శాఖకు మరలిస్తారా? మరో శాఖకు పంపించి కొనసాగిస్తే ప్రభుత్వానికి విలువుంటుందా? కాక్రోచ్ పార్టీ విపక్షాలు ఊరుకుంటాయా? మరో ఉద్యమానికి తెరలేపవా? ప్రస్తుతం ఈ ప్రశ్నలే అందరిలోనూ ఉత్కంఠను, ఆసక్తిని రేపుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది? కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది? నెరవేర్చుకోవాల్సినటువంటి డిమాండ్లు పైన ఎలా కొనసాగుతారు? ఎలాంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు? వీరికి ఎవరెవరు తోడుగా వస్తారు? ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆసక్తిని రేపుతున్నాయి.